నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు లెసన్ ఆధునిక కవిత్వం నుంచి మస్తిష్కంలో లాబొరేటరీ అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం ఒక దీర్ఘ కవిత, ఆధునిక కవిత్వంలో ఉంది కాబట్టి ఈ పాఠ్యాంశం నుంచి సందర్భసహిత వ్యాఖ్యలు వస్తాయి, కవి పరిచయం వస్తుంది, సారాంశం వస్తుంది. ప్రతి దాన్ని కూడా మీకు ఈజీగా అర్థవంతమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. వీడియోని చివరి వరకు చూడండి. మిగిలిన అన్ని లెసన్లు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ప్రస్తుత పాఠ్యాంశం యొక్క లెసన్ టైటిల్ ఏంది? మస్తిష్కంలో లాబొరేటరీ. ఇక్కడ సంస్కృతంలో మస్తిష్కం అంటే మెదడు అనేటటువంటి అర్థం వస్తుంది. లాబొరేటరీ ఏంటిది? ఇంగ్లీష్ వర్డ్. అయితే ల్యాబ్ని మనం ఏమంటాం? ఒక ప్రయోగశాల. మ్యాథమెటిక్స్ది ఉంటుంది, సైన్స్ది ఉంటుంది, డిఫరెంట్ జియాలజీది ఉంటుంది, సైకాలజీది ఉంటుంది. ప్రతిదానికి ఒక పరిశోధన చేసేటటువంటిది, కనుగొనేటటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి దాన్ని మనం లాబొరేటరీ అంటాం. సో ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యులు కూడా మానవ మెదడును కూడా లాబొరేటరీతో పోలుస్తున్నాడు అనమాట. సో మానవ మెదడు వినాశనానికి దారి తీయవచ్చును, మంచి విషయానికి దారి తీయవచ్చును, డిఫరెంట్ టైపుల్లో ఆవిష్కరణలు కూడా జరిగినాయి. అవన్నీ కూడా మానవ మెదడు కారణంగానే జరిగినాయి. సో ఈ భూమి మీద మానవ మెదడు ఒక ల్యాబొరేటరీ లాంటిది అనేటటువంటి కాన్సెప్ట్తో ఈ దీర్ఘ కవితలో దాశరథి కృష్ణమాచార్యులు గారు కొన్ని అంశాలను చెప్తున్నారు. అదే ప్రస్తుత పాఠ్యాంశం యొక్క సారాంశం. చాలా ఈజీగా ఉంటుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ఒక 30 కాన్సెప్ట్లు ఉంటాయి. అందులో మీకు 10 గుర్తున్నా సరే 10 హెడ్డింగులు పెట్టి ఆ కాన్సెప్ట్లను ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ పాఠ్యాంశం అనేటటువంటిది దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించినటువంటి పునర్నవమి అనేటటువంటి కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. మనం మొదట దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి కవి పరిచయాన్ని చూద్దాం. దాశరథి కృష్ణమాచార్యులు గారు వరంగల్ జిల్లా చిన్నగూడూరు ప్రాంతంలో వెంకటమ్మ వెంకటాచార్యుల దంపతులకు 1925 జూలై 22న జన్మించడం జరిగింది. వీరు చిన్నప్పటి నుంచి పండిత వంశం కావడం చేత పద్య రచనల్లో, కవిత రచనల్లో, నాటక రచనల్లో అనేకమైనటువంటి రచనలు చేయడం జరిగింది. పర్టికులర్గా తెలంగాణ అంశాల మీద అనేక రచనలు చేశాడు. అదేవిధంగా నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేసి జైలు శిక్షలను కూడా అనుభవించాడు. సో దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలను చూసినట్లయితే అగ్నిధార, రుద్రవీణ, పునర్నవమి, కవితా పుష్పకం, తిమిరంలో సమరం, అమృతాభిషేకం, గాలిబ్ గీతాలు, యాత్రా స్మృతి వంటి రచనలను చేయడం జరిగింది. ఇందులో యాత్రా స్మృతి అనేటటువంటి రచన స్వీయ చరిత్రకు సంబంధించినటువంటిది. తిమిరంలో సమరం అనేటటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం జరిగింది. వీరు సినిమా పాటలను రాయడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1977 నుంచి 1983 వరకు ఆస్థాన కవిగా కూడా పనిచేయడం జరిగింది. ఇక వీరు 1987 నవంబర్ 5న మరణించడం జరిగింది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, 1987లో మరణించాడు. అయితే దాశరథి కృష్ణమాచార్యులు గారికి అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో కూడా సత్కరించాయని చెప్పి ఇంత మాత్రం కవి పరిచయం రాస్తే సరిపోతుంది. ఇక ఈ ప్రస్తుత పాఠ్యాంశం మస్తిష్కంలో లాబొరేటరీ అనేటటువంటి దేని నుంచి తీసుకున్నాం? పునర్నవమి అనేటటువంటి కవితా సంపుటి నుంచి తీసుకున్నాం. ఈ పాఠ్యాంశంలో ఏముంది అనేటటువంటిది పాఠ్యభాగ సందర్భం. అయితే ఈ హృదయం, మస్తిష్కం అనేటటువంటిది హృదయం లేదా మనస్సు అనేటటువంటిది, ఓవరాల్గా మెదడు మనస్సు అనేటటువంటి కాన్సెప్ట్ ఒకే రకంగా కవులు వర్ణిస్తారు. కాబట్టి ఈ మనస్సులో ఉండేటటువంటి లాబొరేటరీ ద్వారా మనిషి ఏ రకమైనటువంటి ఆవిష్కరణలను చేస్తున్నాడు, మానవ వికాసానికి అవి ఎంతవరకు కృషి చేస్తున్నాయి, మానవతావాదానికి ఎంతవరకు కృషి చేస్తున్నాయి, ఈ హృదయ లోతుల్లోంచి వచ్చేటటువంటి ఆవిష్కరణలు మనిషి యొక్క స్వార్థం వైపు ఎలా పరుగులిడుతున్నాయి అనేటటువంటి కాన్సెప్ట్లతో ఈ లాబొరేటరీ నుంచి మనం ఏ రకాలుగా వెళ్ళగలం, ఆల్రెడీ వెళ్ళినాం, ఈ లాబొరేటరీ నుంచి మనం ఏ రకాల ఆవిష్కరణలు చేసినాం, ఇదివరకు చేయబడుతున్నాయి అనేటటువంటి కాన్సెప్ట్లను ఒక ప్రయోగాత్మకంగా దీర్ఘ కవితలాగా మస్తిష్కంలో లాబొరేటరీ అనేటటువంటిది మానవతా దృక్పథం మీద రాసినటువంటి కవిత అనమాట. ఈ కవితలో పర్టికులర్గా మనుషులు ఎలా జీవించాలి అనేటటువంటి గర్జన అనేటటువంటిది ఉంటుంది. మనుషులు అనేటటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి శాంతి కావాలి అనేటటువంటిది, వాళ్ళ యొక్క భావాలు ఎలా అణిచివేయబడ్డాయి, తరతరాలుగా ఎలా వాళ్ళు నాశనానికి గురయ్యారు,
కొంతమంది మాత్రమే పెత్తందారులుగా, రాజులుగా, భూస్వాములుగా చెలామణి అవుతున్నారు అనేటటువంటి కాన్సెప్ట్తో ఈ కవిత అనేటటువంటిది కంప్లీట్గా ఈ ల్యాబొరేటరీ నుంచి విజ్ఞానం అనేటటువంటిది విశ్వశాంతికి విలువైనటువంటి ఒక సాధనంగా పనిచేయాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఏ రకమైనటువంటి అలంకారాలు, ఛందస్సులు ఇవన్నీ ఏం లేకుండా సాదాసీదాగా రాసినటువంటి ఒక దీర్ఘ కవిత మస్తిష్కంలో ల్యాబొరేటరీ అనేటటువంటి ప్రయోగాత్మకమైనటువంటి కవిత. ఇది పాఠ్యభాగ సందర్భం. ఏముంటుంది పాఠ్యభాగ సందర్భంలో? కంప్లీట్గా మానవ వికాసానికి మానవతా దృక్పథంలో దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి కవిత అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక కవితలో ఏమేమి అంశాలు ఉన్నాయంటే, కవిత అనేటటువంటిది కంప్లీట్గా మానవ మెదడును ల్యాబ్గా పరిగణిస్తున్నాడు కాబట్టి కవి ఆ ల్యాబ్ నుంచి ఏ రకాలుగా ఎక్కడిక్కడికి వెళ్తున్నాడు అనేటటువంటిది ఒక దారిలాగా ఏర్పాటై ఉంటుంది. సో ఇక్కడ సారాంశం అనేటటువంటిది ఈ కవిత యొక్క ఒరిజినల్ టెక్స్టులో ఉన్నటువంటి అంశాలను మీరు సారాంశంగా రాయాలన్నమాట. సో మొదట ఈ కవిత ఎక్కడ ప్రారంభమవుతుందంటే, మొహంజోదారో శిథిలాల లోతుల్లోకి, శతాబ్దాల మట్టి పొరల కింద బొగ్గైపోయిన పురాతన నాగరికత గర్భంలోకి, సూర్యుడు అస్తమించిన జాడల్లోకి ఒక దారి, మరొక దారి మస్తిష్కంలోని మా ఇంటి వెనకగా తాజ్మహల్ అందాల్లో మెరిసిన షాజహాన్ కీర్తి అని చెప్పి ఈ కవిత ప్రారంభమవుతుంది. ఇది ఒక దీర్ఘ కవిత కాబట్టి అనేక అంశాలను చెప్తూ ఒక్కో దారిలో మనిషి ఒక్కో రకంగా థింక్ చేశాడని చెప్పి చెప్తాడనమాట. ఓవరాల్గా మానవతా దృక్పథం చెప్తూ చివరిగా ఏం చెప్తాడంటే, మస్తిష్కంలో వెలిగే మా ఇంటికి ముందుండిన ల్యాబొరేటరీ తెరిచి ఉంది, మదనపడే మేధావుల శిథిలాశయాలు చివురించే రసరాజ్యం ఈ ల్యాబొరేటరీ అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఒక ఆకాంక్షను కోరుకుంటున్నాడు. మానవతా వికాసానికి, విశ్వశాంతి కోసం దాశరథి కృష్ణమాచార్యులు ఈ ల్యాబొరేటరీ తెరిచే ఉంది అనేటటువంటి కాన్సెప్ట్లో మనిషి యొక్క ల్యాబొరేటరీ తెరిచే ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్తున్నాడు. సో ఇక్కడ కవిత ఎక్కడ ప్రారంభమవుతుంది? మనిషి తన యొక్క మేధస్సును ఏ టైం పీరియడ్లో ఎలా ఆలోచించాడు అనేటటువంటి అంశాలను చెప్తాడనమాట ఈ కవితలో. సో మొదట మొహంజోదారో అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే ఏదైతే మొహంజోదారో అనేటటువంటి ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ఆ ప్రాంతంలో కట్టడాలు, నిర్మాణ వ్యవస్థలు, మురుగునీటి కాల్వల వ్యవస్థలు, స్త్రీ పురుషులకు సపరేట్గా ఉండేటటువంటి మరుగుదొడ్లు, ఇటువంటివన్నిటినీ ఆలోచించాడు మనిషి. ఆ టైం పీరియడ్లోనే తన యొక్క నిర్మాణం, నాగరికతలోకి మనిషి అనేటటువంటి వ్యక్తి ఎంత అందంగా వచ్చాడు అనేటటువంటి కాన్సెప్ట్ని చెప్తూ, మా ఇంటి వెనుకగా షాజహాన్ యొక్క తాజ్మహల్ కీర్తి అనేటటువంటిది గొప్పగా మెరుస్తుంది. అయితే తాజ్మహల్ అంత గొప్పటి అందాల ఉన్నటువంటి తాజ్మహల్ కట్టడంలో తన యొక్క కీర్తిని పెంచుకోవడంలో ఎంతమంది కూలీలను బలి తీసుకుని ఉంటాడు ఆ నృపతి అంటే రాజు, ఎంతమంది కూలీలను బలి తీసుకొని ఉంటాడు. షాజహాన్ తన యొక్క ప్రేయసి కోసం ఇచ్చినటువంటి ఆ తాజ్మహల్ కింద ఎంతమంది బలి అయ్యి ఉంటారు అని చెప్పి మనిషి యొక్క మేధస్సు నుంచి మరొక ఆలోచన ఈ దారిలో పోయింది అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొక దారిలో ఎలా చెప్తున్నాడంటే, మనిషి యొక్క మేధస్సులో మరో దారి ఏంటి? సైన్స్. ఈ సైన్స్లో మనిషి ఒక చిన్న అణువు నుంచి అణుబాంబు దాకా కనుక్కోగలిగాడు. మనిషి మస్కెట్ల నుంచి రైఫిల్ల దాకా రాగలిగాడు. మనిషి ఒక పెన్సిల్ మొన చుట్టూ ఉన్నటువంటి ఆ కర్బన పదార్థం ఏదైతే ఉంటుందో, కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా తిరుగుతూ ఉంటాయో ఎలక్ట్రాన్లు, అదేవిధంగా గ్రహాల యొక్క నమూనాను, గ్రహాల యొక్క చలనాన్ని, సూర్యచంద్రుల యొక్క చలనాన్ని మనిషి తన మేధస్సుతో తెలుసుకోగలిగాడని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడే మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు. ఒక అంశాన్ని గొప్పగా చెప్పి తర్వాత క్వశ్చన్ చేస్తాడు. ఏం చేస్తాడు? మనిషి కష్టపడుతున్నటువంటి కూలీల చేతిలో ఉన్నటువంటి కొడవళ్ళ నుంచి కోత యంత్రాల దాకా ఎందుకు రాలేకపోయాడని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. అంటే ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్యులు 1987లో మరణించారు కాబట్టి అప్పటికి భారతదేశంలో ఈ హార్వెస్టర్లు, కోత యంత్రాలు అనేటటువంటివి విరివిగా రాలేవన్నమాట. సో ఆ రకంగా రైఫిల్ అప్పటికే వచ్చినాయి. ఇందిరాగాంధీ టైం పీరియడ్ వరకే రైఫిల్ అనేటటువంటివి ఇండియాలో వచ్చినాయి, కానీ కోత యంత్రాలు అనేటటువంటివి రాలేవు. సో కొడవళ్ళ నుంచి కోత యంత్రాల వరకు ఎందుకు రాలేవు? గతం నుండి వర్తమానం వరకు మనిషి తన యొక్క ప్రయాణంలో ఎప్పుడు యుద్ధాల వైపు వెళ్ళినటువంటి మనిషి తన యొక్క విశ్వశాంతి వైపు ఎందుకు వెళ్ళలేడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో విశ్వశాంతి కోసం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒక లైన్లో అంటే, నొక్కి నొక్కి మండించబోయి మానవతా జ్వాలావలి అని చెప్పి
చెప్తున్నాడు. ఇది ఒక సందర్భ సహిత వాక్యంగా రావడం జరుగుతుంది. మొదటి లైన్ మొహంజోదారో శిథిలాలలోకి అనేటటువంటిది కూడా సందర్భ సహిత వాక్యంగా రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత సైన్స్ గురించి మళ్ళీ ఏం చెప్తున్నాడంటే డార్విన్ బయాలజీ పట్టిక ఆ పరిణామాల జాతుల వికాసం అనేటటువంటిది ఎలా అభివృద్ధి చెందిందో మనం తెలుసుకోగలిగాం. కానీ మానవతా వికాసం కోసం రైతుల యొక్క జీవితాలు వికసించడం కోసం మనం ఏ అంశాలను తెలుసుకున్నాము, ఆ రైతుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, రాజుల వద్ద బానిసలలాగా రాజుల పాదాల కింద పరిచిన తివాచీల వలె రైతుల జీవితాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఒక దారి గొప్పగా వెళ్తే మరొక దారి చెడ్డగా వెళ్తుంది. ఈ విశ్వ మానవ వికాసం కోసం ఈ విజ్ఞానం అనేటటువంటిది మస్తిష్కం నుంచి గొప్పగా రావాలి, శాంతి రూపంలో రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాడు. మనిషి జీవితం ముళ్ళ పొదలలాగా ఉంటే, నాగజముడులాగా ఉంటే ఆ నాగజముడు మొక్కకు కూడా పుష్పాల వలె మనిషి జీవితం అనేటటువంటిది శాంతి రూపంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. ఇక మనిషికి ఉండేటటువంటి సుఖ దుఃఖాలు, కష్టాలు, నష్టాలను మనిషి ఒక ఆలోచనతో చిత్రాలను గీసిండు, బొమ్మలను గీసిండు, విగ్రహాలను చెక్కిండు. ఇప్పుడు అజంతా గుహల్లో ఉన్నటువంటి బొమ్మలకు వివిధ భావభావాలు ఉంటాయి. అంటే దుఃఖం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, సంతోషం ఉంటుంది. సో ఆ రాతి బొమ్మలకు ఉన్నటువంటి హావభావాలు నిజమైనవి కావు. మనిషి తన జీవితంలో పడేటటువంటి హావభావాలు, సుఖదుఖాలు, కష్టాలే నిజమైనవి అనేటటువంటి అంశాన్ని, చరిత్రను తవ్వి ఆధునిక సమాజానికి మస్తిష్కంలో ల్యాబొరేటరీలో ఇన్ని కనుక్కోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్లని చెప్తున్నాడు అనమాట. కొన్ని సందర్భాల్లో నిరాశ దృక్పథం నుంచి మనిషి తను పడేటటువంటి కష్టాల నుంచి ఆశావాద దృక్పథం వైపు వస్తాడనమాట. అంటే మనిషి తన ఊపిరితిత్తులను కొలిమి యంత్రాలుగా తయారు చేసుకొని అతను ఈ వ్యవస్థను మండించడానికి, ఈ వ్యవస్థకు ఒక పరికరాలను అందించడానికి రైతులు కానీ, కూలీలు కానీ తమ యొక్క ఊపిరితిత్తులను అంతా ఎంతో కష్టపడి ఆ వస్తువుని తయారు చేస్తారు. ఇప్పుడు ఒక కొడవలి తయారు కావాలంటే ఎంతో బొగ్గులో ఒక ఇనుముని ఊది ఆ వస్తువుని కొట్టి తయారు చేయాలి. ఆ కొడవలి లేదా ఆ కత్తి రాజు వద్ద అలంకారంగా కూడా ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. మరొక అంశంలో ఏం చెప్తున్నాడంటే కూలీలుగా కష్టం చేసేటటువంటి వాళ్ళుగా పట్టణాల వైపు వచ్చినటువంటి ప్రజలు ఎలా ఉంటున్నారు, పట్టణపు వాసనలో మ్యూజియంలో ఉన్నట్లుగా ఉండిపోతున్నారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే ఈ సంస్కృతి నాగరికతలోకి వస్తున్నటువంటి మనిషి దొరలు, భూస్వాములు, రాజులు వంటి వారు ఒకవైపు చెలామణి అవుతుంటే మరొక వైపు అణగారిన వర్గాల వలె ఆకలి మంటలతో ఉండేటటువంటి వాళ్ళు ఇంకా మొహంజోదారో శిథిలాల లోతుల్లో ఉన్నటువంటి రాతిల్లో, ఆ బొగ్గు గనుల్లో, ఆ మట్టి పొరల కింద బొగ్గు అయిపోయినట్లు ఇప్పటికీ ఈ వ్యవస్థలు అనేటటువంటివి అలానే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాడు. అందుకే నొక్కి మండించబోయి మానవతా జ్వాలావళి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ తన యొక్క రచనా శైలి అనేటటువంటిది మస్తిష్కం నుంచి ఆలోచించి తన యొక్క జ్వాలావళిని ఈ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు అనమాట. చల్లని పాలు తాగే పిల్లుల వంటి రసిక సికామణుల నాల్కలు అనేటటువంటి అంశంతో ఇక్కడ ఎవరైతే కవితా రసాన్ని రాజులు అనేటటువంటి వాళ్ళు తన యొక్క గర్వంతో తన యొక్క ఏదైతే విస్తరించాలనేటటువంటి రాజకాంక్షతో కానీ వివిధమైనటువంటి రైతులను, కూలీలను ఎలా తివాచీలుగా తమ యొక్క పాదాల కింద పరుచుకొని గొప్ప రాజ్యాలను ఏలేటట్లుగా కీర్తి ప్రతిష్టలు గడించారు. ఆ కీర్తి ప్రతిష్టల వెనకాల ఉన్నటువంటి మనుషులంతా ఎవరు అనేటటువంటి శాంతి విషయాన్ని చెప్తున్నాడు. ఈ మస్తిష్కంలో విజ్ఞానానికి, శాంతి వికాసానికి తోడ్పడే అంశాలు ఉండాలి అని చెప్పి దాశరథి కృష్ణమాచార్యులు ఈ ఏదైతే దీర్ఘ కవిత అయినటువంటి పునర్నవమి కవితా సంపుటిలో చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఎక్కడ ప్రారంభమవుతుంది సారాంశం? చాలా సింపుల్గా ఇప్పుడు రివిజన్గా చెప్తాను చూడండి. మొహంజోదారో వైపు మస్తిష్కంలో ఒక దారి వెళ్ళింది. అక్కడ వివిధ నిర్మాణాలు, వ్యవస్థలు అనేటటువంటివి ఎలా ఉండినాయని చెప్పి చెప్పిండు. ఆ తర్వాత తాజ్మహల్ నిర్మాణము, షాజహాన్ లాంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు గడించిండు. కానీ అక్కడ ఎంతమంది కూలీలు బలి అయిపోయి ఉంటారు అనేటటువంటి అంశాన్ని చెప్తాడు. ఆ తర్వాత సైన్స్ గురించి అంశాలు. సైన్స్లో ఏంటి, ఒక పెన్సిల్ మొన చుట్టూ ఉన్నటువంటి కర్బన పదార్థం చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం వల్లే గ్రహాల వైపు మనిషి, గ్రహాల నిర్మాణము, ఉల్కలు, ఇటువంటి అంశాలన్నింటినీ, గెలాక్సీని, సౌర కుటుంబాన్ని తెలుసుకోగలిగాడు.
అదేవిధంగా మనిషి మస్కట్ల నుంచి రైఫిళ్ళను దాకా, అంటే చిన్న చిన్న ఆయుధాల నుంచి పెద్ద రైఫిళ్ళ దాకా ఎదగగలిగాడు, కానీ కొడవళ్ళ నుంచి కోత యంత్రాల వరకు ఎందుకు ఎదగలేకపోయాడని చెప్పి గతం నుంచి వర్తమానం వరకు నేర్చుకోదగలిచినటువంటి అంశాలను క్వశ్చన్ చేస్తుండు. డార్విన్ బయాలజీ పట్టిక జాతుల వికాసం అనేటటువంటి అంశం కూడా మనిషి యొక్క మేధస్సు నుంచే వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. మానవతా వికాసం కోసం రాజుల పాదాల కింద నలిగినటువంటి రైతుల బతుకుల తివాచీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అజంత గుహల్లో ఉన్నటువంటి విగ్రహాలకు ఉన్నటువంటి హావభావాలు నిజమైనవి కావు, మనిషి జీవితంలో ఉన్నటువంటి సుఖదుఖాలు కష్టాలు నిజమైనటువంటి అంశాలు. నిరాశ నుంచి ఆశావాదం వైపు, గ్రహాల నుంచి సైన్స్ నుంచి అణువు నుంచి అణుబాంబు దాకా వివిధ టెక్నాలజీలు, ఇటువంటివి అన్ని అంశాలను జోడిస్తూ మనిషి మానవతా దృక్పథం కోసం ఈ యొక్క మస్తిష్క ల్యాబొరేటరీ, ఈ రసరాజ్యం అనేటటువంటిది ఆలోచించుకోవడానికి ఎంతగానైనా తెరిచే ఉంది. అందుకోసం మనిషి శాంతి వైపు ఆలోచించాలి, మానవతా దృక్పథం వైపు ఆలోచించాలి అని చెప్పి ఈ రచనలో ఘాటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇక సందర్భసహిత వ్యాఖ్యలు చూసినట్లయితే మొహంజోదారో శిథిలాల్లోకి అనేటటువంటిది మొదటిది. రాజుల పాదాల క్రిందుగా పరిచిన రైతుల రతనాల బతుకుల తివాచీలు అనేటటువంటిది. మరొకటి చూసినట్లయితే మదనపదే మేధావుల శిథిలాశయాలు చివురించే రసరాజ్యం ల్యాబొరేటరీ అనేటటువంటిది. అదేవిధంగా చల్లని పాలు తాగే పిల్లల వంటి రసిక సికామణుల నాల్కలు అనేటటువంటిది మరొక సందర్భసహిత వాక్యం. సో ఈ సారాంశం అనేటటువంటిది రాసేటప్పుడు మీకు చాలా అంశాలు చెప్పిన, మొహంజోదారో, తాజ్మహల్, సైన్స్, మస్కట్లు, కోత యంత్రాలు, డార్విను, మానవతా దృక్పథం, అజంతా గుహలు, పెన్సిలు, గ్రహాల నమూనా, ఇటువంటి అన్ని కాన్సెప్ట్లను మీకు తెలిసినవి హెడ్డింగుల్లాగా పెట్టి రాయండి. చాలా కాన్సెప్ట్లు, ఒక 20 కాన్సెప్ట్లు ఉంటాయి, అందులో మీకు 10 గుర్తున్నా సరే వాటిని హెడ్డింగుల్లాగా పెట్టి దాశరథి కృష్ణమాచార్యులు పునర్నవమి అనేటటువంటి కవితా సంపుటిలో ఈ దీర్ఘ కవితలో మానవ మెదడును ఒక మస్తిష్కంలాగా భావించి మనిషి ఏ రకాలుగా ఎన్ని దారుల్లో వెళ్ళాడు, ఏది మానవతా వికాసానికి తోడ్పడుతుంది అనేటటువంటి అంశాన్ని చెప్పిండని చెప్పి ఈ మానవతా దృక్పథం మీద మస్తిష్కంలో ల్యాబొరేటరీ సారాంశాన్ని రాయండి. ఇది మస్తిష్కంలో ల్యాబొరేటరీ అనేటటువంటి పాఠ్యాంశం యొక్క సారాంశం. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.